హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో జిఎం వర్సెస్ జేకే మ్యాచ్లో గ్రాండ్ లీగ్స్ కొట్టే ఛాన్సెస్ మంచిగానే ఉన్నాయి అండ్ మినీ జిఎల్స్ అయితే టాప్ ర్యాంక్స్ తెచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. ఆ టీమ్స్ ఎట్లా క్రియేట్ చేయాలనేది చెప్తా. అంతకంటే ముందు నిన్న మనం 3 బ్యాక్ టు బ్యాక్ మినీ జిఎల్స్ అండ్ జిఎల్స్ అయితే కొట్టడం జరిగింది. సో అవి నేను ప్రూఫ్ చూపిస్తా. నేను కంప్లీట్గా ఫ్రీ టీమ్సే ఇస్తా. ఈ మ్యాచ్ నేను ఇక్కడ నైట్ పోస్ట్ చేసిన. సో జస్ట్ ఇదే టీం పెట్టుకొని మిమ్మల్ని ఆడమని చెప్పిన. సో అదే మ్యాచ్ చూడండి. మనం మినీ జిఎల్స్లో టాప్ 10లో మనమే ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం టాప్ ర్యాంక్స్ మనమే ఉన్నాయి. అండ్ మధ్యాహ్నం మ్యాచ్, నిన్న జరిగిన మ్యాచ్లో చెప్పి మరీ వీడియో చేసిన, ఈ మ్యాచ్లో పక్కా గ్రాండ్ లీగ్స్ ఉన్నాయని. ఆ వీడియో ఎంతమంది చూసారో తెలియదు. ఇక్కడ అన్ని జిఎల్ టీమ్స్ పెట్టిన. సో అదే మ్యాచ్లో మనం మొత్తం టాప్ 10 లీగ్స్ మనమే కొట్టేసినాం. ఓకే, సో ఈ విధంగా అయితే మనది ప్రిడిక్షన్ అయితే ఉంటుంది. సో కంప్లీట్ ఫ్రీ ప్రిడిక్షన్స్ అయితే ఉంటాయి. వీడియోని మొత్తం చూడండి. ఈ వీడియోలో కూడా ది బెస్ట్ అనాలిసిస్ అయితే మీకు దొరుకుతుంది. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్తే టీం ఎట్లా క్రియేట్ చేయాలని అయితే చూద్దాం. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ టీం చూసుకుంటే అందరు కూడా సెలెక్ట్ చేసే టీం వచ్చేసి ఏదనేది ఫస్ట్ చూపించి మీకు ఏ ప్లేయర్ని డ్రాప్ చేయాలో చెప్తా. సో 11 ప్లేయర్స్ అయితే వీళ్ళు ఈరోజు టాప్ సెలెక్టెడ్లో ఉన్నారు. ఇందులో నుండి కొందరు ప్లేయర్స్ని డ్రాప్ చేయాల్సి ఉంటుంది. నేను అనాలిసిస్ చేసిన ఆల్రెడీ. ఏ ప్లేయర్ని డ్రాప్ చేసి ఏ ప్లేయర్ మీద రిస్క్ తీసుకుంటే మనం గ్రాండ్ లీగ్స్లో అండ్ మినీ జిఎల్స్లో స్మాల్ లీగ్స్లో వన్ సైడ్ అయితే కొట్టేయచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ మ్యాచ్ ప్రిడిక్షన్ చూసుకుంటే జాఫ్నా కింగ్స్ ఈ మ్యాచ్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో చాలామంది ఇక్కడ చూడండి, జిఎంకి అయితే 7 మెంబర్స్ని తీసుకున్నారు, జాఫ్నా నుంచి 4 మెంబర్స్ తీసుకున్నారు. సో నేను ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే జాఫ్నా కింగ్స్ నుంచి 6 ప్లేయర్స్ని కవర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ 5 ప్లేయర్స్ని వచ్చేసి నేను జిఎం నుంచి అయితే కవర్ చేయబోతున్నా. ఇప్పుడు జిఎం నుంచి కొందరు ప్లేయర్స్ని డ్రాప్ చేసి జాఫ్నా నుంచి యాడ్ చేసి జాఫ్నా నుంచి కూడా ఏ ప్లేయర్స్ని డ్రాప్ చేయాలనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్, జాఫ్నా టీమ్ చూసుకుంటే వికెట్ కీపింగ్ సెక్షన్లో కుశల్ మెండిస్ ఉన్నాడు. కుశల్ మెండిస్ ఇక్కడ మనకు లాస్ట్ 2 మ్యాచెస్లో 3 మ్యాచెస్లో అస్సలు పర్ఫార్మెన్స్ లేదు. నా ప్రిడిక్షన్ ఏంటంటే ఈరోజు కుశల్ మెండిస్ నుంచి ఒక మంచి నాకైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బ్యాటింగ్ సెక్షన్లో నిశంక కూడా లాస్ట్ 2 మ్యాచెస్లో పెద్ద పర్ఫార్మెన్స్ లేదు. లాస్ట్ 2 కాదు 3 మ్యాచెస్లో. ఈ మ్యాచ్లో తిను నుంచి కూడా మనం మంచి నాకైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, నిశంక అండ్ మెండిస్ ఇద్దరు కూడా ఓపెనర్లు. వీళ్ళిద్దరూ ఫామ్లో లేరని చాలామంది వీళ్ళని ఇగ్నోర్ చేస్తారు. బట్ మనం ఆ మిస్టేక్ ఈరోజు చేయొద్దు. ఎందుకంటే ఇద్దరు క్లాస్ ప్లేయర్స్, ఓపెనర్స్ అండ్ క్వాలిఫైయర్ 1 మెయిన్ మ్యాచ్ కాబట్టి ఇద్దరు షైన్ అయ్యే ఛాన్స్ హైగా ఉంది ఈరోజు. ఓకే, సో షైన్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి ఓపెనర్స్ ఇద్దరు కూడా. అది గుర్తుపెట్టుకోండి. కొద్దిసేపు పిచ్లో ఉన్నారంటే 30-40 స్నాక్స్ ఈజీగా చూడొచ్చు వాళ్ళ నుంచి. అండ్ అసితా ఫెర్నాండో, సో ఈ మ్యాచ్లో నేను అసితా ఫెర్నాండో దగ్గర ఛాన్స్ తీసుకోబోతున్నా. సో ఎందుకు తీసుకోబోతున్నా అంటే తిను 4th ప్లేస్లో ఉన్నాడు, రుసో వచ్చేసి 3rd పొజిషన్లో ఉన్నాడు. సో రుసో ఇక్కడ చూసుకుంటే రుసో లాస్ట్ 2 మ్యాచెస్లో పర్ఫార్మెన్స్ లేదు, బట్ ముందు మ్యాచెస్ మాత్రం హై పర్ఫార్మెన్స్ ఉంది. ఇక్కడనేమో హై పర్ఫార్మెన్స్ ఉంది, బట్ ఇక్కడ లాస్ట్ 2 మ్యాచెస్ పర్ఫార్మెన్సెస్ లేవు. సో దీని కారణంగా ఇక్కడ చూసుకోండి, అవిష్క ఫెర్నాండోని 80% సెలెక్ట్ చేసిర్రు, బట్ రుసోని 48% సెలెక్ట్ చేసిర్రు. సో బ్యాటింగ్ ఆర్డర్ తినదే ముందుంది కాబట్టి మనం రుసోతో వెళ్తున్నాం. రుసోతో వెళ్ళడం వల్ల ఇక్కడ 80% మెంబర్స్ తినని పిక్ చేసి ఉంటారు. తను ఫెయిల్ అయ్యి రుసో పర్ఫామ్ చేస్తే మనం 30% పీపుల్స్ని కొట్టేసినట్టే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక అసలంక విషయానికి వస్తే తినది ఏంటంటే 5th ప్లేస్లో వస్తుండు. కొన్ని మ్యాచెస్ ఓవర్స్ వేస్తుండు, కొన్ని మ్యాచెస్ వేయట్లే. బట్ అకార్డింగ్ టు పిచ్ తనని పిక్ చేయలేదా లేదా అనేది చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ అయితే నేను పిక్ చేయట్లేదు. ఓకే, అండ్ ఆల్రౌండ్స్ విషయానికి వస్తే ఇద్దరు కూడా మంచి ఆల్రౌండర్సే. అండ్ సెలెక్షన్ పర్సెంట్ కూడా చాలా తక్కువ ఉంది. డీసీలోనైతే కవర్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. లాస్ట్ మ్యాచ్ పర్ఫామ్ చేయాలని ఈ మ్యాచ్ బౌలింగ్ వేయడం అది ఇది అనుకోకండి. సో లాస్ట్ మ్యాచ్ పర్ఫామ్ చేయకుండా మీరు ఫస్ట్ మ్యాచెస్ చూసినట్టయితే 2 మ్యాచెస్లో 4 ఓవర్స్ వేసిండు, బ్యాటింగ్ కూడా వచ్చిండు. సో మెయిన్ మ్యాచ్ కాబట్టి డెఫినెట్గా ఈరోజు బౌలింగ్ వేయచ్చు, బ్యాటింగ్ కూడా ప్రమోట్ చేసుకునే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. ఓకే, సో తనని కూడా ఏ ప్లేయర్తో డ్రాప్ చేసి పిక్ చేస్తారనేది చూపిస్తా. ఇక్కడ చూసుకోండి ప్రమోద్ మధుషన్, సో తిను కూడా ఈరోజు మంచి పిక్ అవుతాడు. అండ్ ఇక్కడ బౌలింగ్ సెక్షన్లో చూసుకుంటే మనకి జే బెహ్రాన్ రఫ్ని అయితే 36% మాత్రమే ఉంది సెలెక్షన్. ఓకే, 36% ఉంది కాబట్టి జే బెహ్రాన్ రఫ్ అనే ప్లేయర్ వికెట్ టేకింగ్ ప్లేయర్. సో తినని జాఫ్నా నుంచి మనం
తీసుకోబోతున్నాం. నేను ఇప్పుడు అటు సైడ్ నుంచి లైక్ జిఎం నుంచి డ్రాప్ చేసి తనని కవర్ చేయబోతున్నా. అండ్ విఎస్ కాంత్ విషయానికి వస్తే మంచి క్వాలిటీ బౌలర్, బట్ తను 2 ఓవర్సే వేసే ఛాన్సెస్ హైగా ఉన్నాయి కాబట్టి నేను పిక్ చేయట్లేదు. ఇక ఈ మలింగ అంటే తను న్యూ బౌలర్, మీరు తనని నేను పిక్ చేయట్లేదు. తనకంటే బెస్ట్ ఆప్షన్స్ నాకు ఉన్నాయి. అండ్ జిఎం నుంచి ఇప్పుడు చూద్దాం. ఓకే, సో అర్థమైంది కదా. ఫస్ట్ జాఫ్నా నుంచి అయితే నేను ఒక ప్లేయర్ని అయితే డ్రాప్ చేసిన, ఆవిష్కరణ డ్రాప్ చేసి రుసోతో వెళ్ళిన. ఇప్పుడు జిఎం నుంచి ఏ ప్లేయర్స్ని తీసుకోబోతున్నాం. సో చూసుకోండి, వికెట్ కీపింగ్ సెక్షన్లో ఇద్దరు ఉన్నారు. సో డిక్వెల్ ఓపెనింగ్, అండ్ డిక్వెల్ నుంచి కూడా ఈరోజు మంచి నాకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో టీంలో పెట్టుకోండి. భానుకా రజపక్స 4th 5th ప్లేస్లో వస్తుంది కాబట్టి నేను తనని ప్రిఫర్ చేయట్లేదు. అండ్ బ్యాటింగ్ సెక్షన్ చూసుకుంటే అలెక్స్ హెల్స్ని డిఫాల్ట్గా పెట్టేసుకోండి. అందరు ఇక్కడ సెర్ఫిట్ని 76% పెట్టారు, బట్ నేనైతే సెర్ఫిట్ మీద ఈరోజు రిస్క్ తీసుకోబోతున్నా. సెర్ఫిట్ మీద రిస్క్ తీసుకొని నేను తీసుకోబోతున్నా, ఎందుకంటే ఇంకో బౌలర్ని నేను జాఫ్నా నుంచి ట్రై చేయబోతున్నా కాబట్టి. అండ్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే ఉదానా, అరిచింగే అండ్ డి ప్రిటోరియస్, ఈ ముగ్గురు ఉన్నారు కదా. ఈ ముగ్గురిట్లలో ప్రిటోరియస్, ఉదానా ఉండాల్సిందే, ఎందుకంటే వీళ్ళు వరల్డ్ క్లాస్ బౌలర్స్. లైక్ ఉదానా కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. డి ప్రిటోరియస్ అయితే వరల్డ్ క్లాస్లో చాలా లీగ్స్ ఆడిన ప్లేయర్. సో మెయిన్ మ్యాచ్ కాబట్టి వాళ్ళిద్దరి నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫుల్ టైం ఫ్లెడ్జ్డ్గా 4 ఓవర్స్ వేస్తారు కాబట్టి వాళ్ళని పక్కకు పెట్టకుండా అరిచింగే, ఇతను 5th ప్లేస్లో వస్తుండు, సేమ్ టైం 3 to 4 ఓవర్స్ వేయడం, 2 to 4 ఓవర్స్ వేయడం అది చేస్తుండు. బట్ ఎనీహౌ నేనైతే అరిచింగేనే డ్రాప్ చేస్తున్నా. సో రీజన్స్ అయితే ఉన్నాయి అండ్ డ్రాప్ అయితే చేస్తున్నా. అండ్ బౌలింగ్ సెక్షన్లో చూసుకుంటే వాండసే. సో వాండసే లాస్ట్ మ్యాచ్ అయితే వికెట్ తీయలేదు, బట్ ఈ మ్యాచ్ తిన నుంచి మనం పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ నేను పిక్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాకు జాఫ్నా నుంచి ఎక్కువ ప్లేయర్స్ కావాలి. సో ఆ రీజన్ తోటి అయితే నేను పిక్ చేయట్లేదు. సో వాండసే కూడా మంచి ప్లేయరే. అండ్ ఇద్దరినైతే డ్రాప్ చేసినా కదా ఇక్కడ. జిఎం నుంచి ఎవరెవరు, సెర్ఫిట్ అండ్ అరిచింగే. సో అరిచింగే వీళ్ళిద్దరిని డ్రాప్ చేసి ఇప్పుడు నేను జేకే నుండి ఇద్దరు ప్లేయర్స్ని అయితే తీసుకోబోతున్నా. ఎవరు, డి సిల్వాని తీసుకోబోతున్నా. అండ్ బౌలింగ్ సెక్షన్లో నేను జేసన్ బెహ్రాన్ రఫ్ని తీసుకోబోతున్నా. సో ఇది నేను తీసుకున్న ఫ్యాంటసీ 11 అన్నమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, 3 చేంజెస్ అయితే నేను చేసిన. సో ఈరోజు మన గేమ్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే ఎక్కువ లైక్ ఇక్కడ రుసో మీద అండ్ డి సిల్వా. సో ఈ 2 పిక్స్ మీద మేజర్గా మన మ్యాచ్ అయితే కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. సో సెర్ఫిట్ అండ్ మనకి ఫెర్నాండో, సెర్ఫిట్ వీళ్ళిద్దరు సేమ్ టైం అరిసింగే, ముగ్గురు పర్ఫార్మెన్సెస్ కొంచెం లో ఉండి ఈ ముగ్గురు పర్ఫార్మెన్సెస్ హైగా ఉంటాయి. లైక్ సెర్ఫిట్ అండ్ ఫెర్నాండో పెర్ఫార్మెన్స్ ఫెయిల్యూర్ అయ్యి వీళ్ళిద్దరు కనుక వాళ్ళకంటే కొన్ని పాయింట్స్ ఎక్కువ తెచ్చినా మనం ఈరోజు మళ్ళీ జిఎల్స్లో గ్రాండ్ లీగ్స్లో విజయకేతనం ఎగిరేసే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. ఓకే, సో ఇది నా స్ట్రాటజీ. అండ్ ఇప్పుడు గ్రాండ్ లీగ్స్ ఎట్లా రొటేట్ చేయాలని చెప్తా. ఫస్ట్ థింగ్ ఇక్కడ నేనైతే ఫస్ట్ క్యాప్టెన్సీ, వైస్ క్యాప్టెన్సీ చూస్ చేసుకుంటా. సో వైస్ క్యాప్టెన్సీ అంటే ఈ మ్యాచ్లో పర్ఫెక్ట్ ఆల్రౌండర్స్ అయితే లేరు, పర్ఫెక్ట్ బ్యాటర్సే ఉన్నారు ఎక్కువగా, బౌలర్స్. ఓకే, సో ఎనీహౌ యాజ్ ఆఫ్ నవ్ అయితే మనం ఉదానాతోటి వెళ్దాం. వైస్ కెప్టెన్ అయితే మనం లైక్ పాతుమ్ నిశాంక తోటి ఉంది. నేనేం చేయబోతున్నా అంటే పాతుమ్ నిశాంకి క్యాప్టెన్ ఇచ్చేసి ఉదానాకి వీసీ ఇద్దాం అనుకుంటున్నా. సో ఎందుకు ఇద్దామంటే ఇక్కడ థింగ్ ఏంటంటే తిను ఎక్కడో బ్యాటింగ్ వచ్చి 4 ఓవర్స్ వేస్తాడు. సో తిను నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఆన్ ఏ బ్యాడ్ డే తిను వికెట్లెస్ ఉంటే మనకు అట్లీస్ట్ ఎన్నో కొన్ని పాయింట్స్ ఇచ్చే ఛాన్సెస్ నిశాంక దగ్గర హైగా ఉన్నాయి. సో ఈ విధంగా తీసుకుంటున్నా. లేదంటే అమ్మా డి సిల్వాతో కూడా ట్రై చేయొచ్చు కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ. ఓకే, సో అది బ్యాటింగ్ ఆర్డర్ పడ్డ తర్వాత ఫైనల్ డిసైడ్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ. సో ఇప్పుడు గ్రాండ్ లీగ్ టీమ్ 2 చూసుకుంటే 11 ప్లేయర్స్ అందరూ కూడా సేమ్ ఉంటుంది. మీరు జస్ట్ కాపీ చేసుకోండి. 11 ప్లేయర్స్ సేమ్గా ఉంటారు. కెప్టెన్ కూడా గ్రాండ్ లీగ్ టీమ్ 2లో కూడా సేమ్ ఉంటాడు, బట్ వైస్ కెప్టెన్సీ మాత్రం చేంజ్ అవుతాడు. టీమ్ 1లో మనం ఎవరికి వైస్ కెప్టెన్ ఇచ్చినాం, ఉదానాకి ఇచ్చినాం. సో టీమ్ 2లో మనం డి సిల్వాకి వైస్ కెప్టెన్ ఇవ్వబోతున్నాం. సో ఇది టీమ్ 2 గ్రాండ్ లీగ్. ఓకే, అండ్ ఇప్పుడు టీమ్ 3 మళ్ళీ కాపీ చేసుకోండి. 11 ప్లేయర్స్ వాళ్ళు అట్లనే ఉంటారు. కెప్టెన్ ఇట్లనే ఉంటాడు, కెప్టెన్ ఎటువంటి చేంజ్ ఉండదు. ఇక్కడ వీసీని చేంజ్ చేస్తాం థర్డ్ టీంలో. సో వీసీ ఎవరికి ఇస్తున్నామంటే
సారీ. సో మనం ఈ టీంలో ఎవరికి వీసీ చేయబోతున్నామంటే కుశల్ మెండిస్కి వీసీ ట్రై చేయబోతున్నాం. ఓకే, సో కుశల్ మెండిస్కి వీసీ ట్రై చేయబోతున్నాం. సో ఇది గ్రాండ్ లీగ్ టీమ్ 3 అండ్ టీమ్ 4. ఇక టీమ్ 4 చూసుకుంటే మనం సేమ్ టీం ఉంటుంది, కెప్టెన్ కూడా నిశాంకనే ఉంటాడు. వీసీ మాత్రం చేంజ్ చేయబోతున్నాం. వీసీ ఒకటే చేంజ్ చేయబోతున్నాం. ఆ వీసీ వచ్చేసి నేను పి మధుషన్కి. ఓకే, సో పి మధుషన్ ఓరెల్స్ మీరు ఎవరికైనా ట్రై చేయొచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ నేను ట్రై చేయాలనుకుంటున్న ప్లేయర్ అయితే ప్రమోద్ మధుషన్. ఓకే, సో తిను కూడా మంచి పర్ఫార్మెన్సే ఉంది ఆన్ అండ్ ఆఫ్గా. సో యా, ఇది టీమ్ 4. అర్థమైంది కదా, టీమ్ 4. ఇక నేను మళ్ళీ చూపిస్తా. ఇది స్మాల్ లీగ్ ప్లస్ గ్రాండ్ లీగ్ టీమ్ 1 GL1. ఓకే, అండ్ టీమ్ 2 ఇది GL టీమ్ 2 అండ్ ఇది GL టీమ్ 3. ఓకే, టీమ్ 3 అండ్ ఇది GL టీమ్ 4. ఇది GL టీమ్ 4. ఓకే, అండ్ నేను ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు క్లియర్గా. ఇప్పుడు నేను ఆ ఫైనల్ టీమ్స్ ఆఫ్టర్ టాస్ ఇక్కడ క్లియర్గా పోస్ట్ చేస్తా. ఈ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, కామెంట్ సెక్షన్లో పెడతా. అక్కడ నుంచి మీరు జాయిన్ కండి. చాలా ఫేక్ ఛానల్స్ ఉన్నాయి, అందులో జాయిన్ అవ్వద్దు. అండ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు ఇన్స్టాగ్రామ్లో ఫ్యాంటసీ బాబాజీ ఐడి ఉంటుంది, అక్కడ మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉంటా. అక్కడ మీకు పర్సనల్గా కొన్ని మ్యాచెస్ నేను ఇక్కడ మిస్ అయినవి కూడా అక్కడక్కడ పోస్ట్ చేస్తూ ఉంటా, రిజల్ట్స్ అవన్నీ. సో ఇక్కడ కూడా నన్ను ట్విట్టర్లో మీరు ఫాలో అవ్వచ్చు. ట్విట్టర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ప్రిడిక్షన్ ఇంతే. వీడియో నచ్చింది, ఇప్పటివరకు చూసి నా ఎఫర్ట్స్ నచ్చినాయి అనుకుంటే ఒక్క లైక్ ఇవ్వండి. నేను ఇంకా బెస్ట్ వీడియోస్ తేవడానికి ట్రై చేస్తా. అండ్ అట్లనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలుగులోనే వన్ అండ్ ఓన్లీ ది బెస్ట్ కంటెంట్ ఇచ్చే ఫ్యాంటసీ ఛానల్ మనదే. మీరు ఎక్కడన్నా చూసుకోవచ్చు, అది ఫర్ ష్యూర్ గ్యారంటీ. అండ్ ఇంకా మీరు కామెంట్స్ చేస్తే ఇంకా మన ఛానల్ పుష్ అయ్యిద్ది. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ చేయండి. దట్స్ ఎనఫ్ ఫర్ మీ బెస్ట్ వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ.